హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో తమ్నేల్ చూసి అర్థమైపోయింది కదా, ఈరోజు రాయలసీమ స్పెషల్ పొడి చూపిస్తున్నాను. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. పొడి అంటారు, చిట్లం పొడి అంటారు, శనగిత్తనాల పొడి అంటారు, కారం పొడి అంటారు కొంతమంది. సో ఇలా డిఫరెంట్గా పిలుస్తారు. సో ఎలా పిలిచినా చేసే విధానం అయితే సేమ్. ఇది చూడ్డానికి సింపుల్, ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండొచ్చు, కానీ దీనికి మామూలుగా ఫ్యాన్ బేస్ లేదండి. రాయలసీమ వాళ్ళకి ఈ పొడి అంటే అంత పిచ్చి అనమాట. ప్రతి ఒక్క ఇంట్లో ఈ పొడి అయితే ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది. దీన్ని ఉప్మాకి తింటారు, అండ్ బొరుగుల తిరువాతకి తింటారు, అండ్ ఏదైనా ఫ్రైస్ చేసినప్పుడు దాని మీద ఫైనల్గా చల్లుకుంటారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, అండ్ హెల్త్ వైజ్గా కూడా ఇది చాలా మంచిది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగిత్తనాలు, కొబ్బరి, వెల్లుల్లి, కారం పొడి అండ్ ఉప్పు అంతే, ఇవే వేసేసి రుబ్బేయడం అనమాట. సో ఇది గుండుకేసి రుబ్బితే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, మిక్సీకి వేస్తే ఒకలాగా టేస్ట్ ఉంటుంది. అండ్ నాకు ఈ మధ్య తెలిసింది రోట్లో వేసి కూడా దంచుతారంట, అది కూడా బాగుంటుంది అంటారు. సో మోస్ట్లీ గుండుకేసింది, రోట్లో దంచింది సేమ్ ఉండొచ్చు టేస్ట్. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు కూడా ఖచ్చితంగా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ మా అమ్మ వాళ్ళైతే ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసి రుబ్బుతారనమాట. మా అత్త వాళ్ళు వేయరంట, సో వేయట్లేదు. అండ్ కొంతమంది ఇందులోకి పప్పులు వేసి కూడా రుబ్బుకుంటారండి, అది వేరే టేస్ట్ వస్తుంది. సమ్టైమ్స్ మేము కొబ్బరి యాడ్ చేయము. సో ఈసారి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పొడి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలన్నమాట ఈసారి, అందుకని కొంచెం కొబ్బరి యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఇంప్రెస్ అయ్యి పొడి ట్రై చేద్దాము అనుకునే వాళ్ళైతే కొబ్బరిని స్కిప్ చేసేసేయండి, సో దట్ మీకు ఆ ప్యూర్ టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.